పలకలు మంచి చెడ్డలు మాట్లాడుకుంటున్నారు. అడుగుతూ ఉన్నారు కదా, పల్లెకుండా అడుగుతూ ఉన్నారు బావా. ఏమిటి బావా నీ వచ్చినటువంటి కారణాలు ఏమిటి, నీ వచ్చినటువంటి వృద్ధాంతం ఏమిటి, నీ వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్పవయ్యా అంటూ ఉన్నాడు. బావా నేను వచ్చిన కారణం ఏమిటంటావా, నేను గట్టి ఒక కార్యార్థినే వచ్చాను, ఒక బలమైనటువంటి కారణం మీద వచ్చాను. అది ఏమిటంటావా, నాకు 5 కుమారులు ఉన్నారు. 5 రాజ్య పట్టాభిషేకం ఎవరికి కట్టాలి? 5 కుమారులు ఉన్నారు కదా, మరి 5లో ఎవరికైతే నేను పట్టాభిషేకం చేస్తే ఆ రాజ్యాలు మొత్తం కూడా సుభిక్షంగా ఉంటాయో, సిరిసంపదలతో వర్తిల్లుతాయో, వారెవరో నీవు కనుక చెప్పినట్లయితే అతని దానికి నేను పట్టాభిషేకం చేస్తాను బావా అంటున్నాడు. దానికంటే కూడా పల్లెకొండకి చెబుతూ ఉన్నాడు, బావా ఓ పల్లెకొండ, నా కుమారుల్లో ఒకరికి పట్టాభిషేకం చేయవలసినటువంటి కారణం ఏమిటి అంటే, నాకు పట్టాభిషేకం నేను ఎందుకు చేస్తూ ఉన్నానో తెలుసా? ఒక సమయమున నేను గీత మార్గంలో వెళ్ళి మరల తిరిగి వస్తూ ఉండగా ఒక చోట కొంతమంది వచ్చిన శరణార్థి శరణపోయారు. ఎవరయ్యా? ఆ కాపుల కరణాల మొత్తం కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి ఒక సమయంలో వాళ్ళు శరణ కొడితే ఆ కాపుల కరణాలకు నేను ఒక టైముల మీద అభయించి ఉన్నాను. బావా పల్లెకుండా నీకు తెలియకుండా నేను ముందుగా మాట దారి నేను అభియించాను కాబట్టి ప్రాణం పోయిన మాట నిలబెట్టుకోవాలి కదా. మన యదువంశ యాదవులు ఆడి తప్పిన వారు అవుదామా? మన యదువంశ యాదవులు మాట తప్పిన వారు అవుదామా? ప్రాణం పోయినా కానీ కూడా ఇచ్చిన మాట చేసిన ధ్యానం వెనక్కి తీసుకునేటువంటి వంశము కాదు మనం. కాబట్టి బాబా ఆనాడు కాపుల కరాలకు నేను అభియించి ఉన్నాను కాబట్టి ఇవాళ వాళ్ళని కాసి కాపాడేటువంటి సమయం నాకు వచ్చింది. కాబట్టి బాబా అదిగో ఆ కాపుల కరణాల కోసమై నేను కండమండముల కోటికి నేను కలసదండెత్తి వెళ్తూ ఉన్నాను. బాబా పల్లెకుండా ఆ కండమండముల కోటికి నేను కలసదండెత్తి పోతూ ఉన్నాను. కాబట్టి ఆ కండమండముల కోటికి నేను కలిసి ప్రయాణం అవుతూ ఉన్నాను. కాబట్టి బాబా ముందుగా మన యాదవులకు వంశీ గురువు కాబట్టి నీ దగ్గరికి వచ్చి నీ దేవుడు తీసుకొని నీవు చెప్పినటువంటి మాట వినదామని వచ్చాడయ్యా ఓ భావ పెరగకుండా అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే కూడా కన్యమండముల కోటకి అతను కలసదండెత్తబోతూ ఉన్నాడనేసరికి ఆ హరిగురు పల్లెకొండ కావురు గుండెలు బాబా నీ ఒక్కసారి అభయం ఇచ్చేటప్పుడు వెనక ముందు ఆలోచించి నీవు అభయం ఇచ్చి ఉండాల్సింది. ఒక్కసారి నీవు ఆ కాపుల కళ్ళకి నువ్వు అభయమిస్తూ ఉన్నావు అంటే ఒక్కసారి వెనక ముందు ఆలోచించి నీవు అభయం ఇవ్వాల్సింది. ఎందుకంటావా బాబా ఆమల రాజా అసలు కండమండముల కోటలు పరిపాలించేటువంటి వాడు ఎవరో తెలుసా? కండమండముల కోటలు పరిపాలించేటువంటి ఎవరో తెలుసా? అతను బ్రహ్మ తపస్సుశాలి ఉన్నాడు. తపస్సు చేసి బ్రహ్మను వశము చేసుకొని బ్రహ్మ దగ్గర వామన పొందినటువంటి వాడు కండమండముల కోటలు పరిపాలించే తలబోతు గంగరాజు. తలబోతు గంగరాజు అంటే సామాన్యుడు కాదు. అతను ఒరే శరీరం అంతా కూడా వజ్రకాయమై ఉంటుంది. అలాంటి గంగరాజు వేసుకుని దానికి వెళ్ళాలంటే సామాన్యమైన పని కాదు. బాబా ఆ కండమండముల కోటలు పరిపాలించే తలబోతు గంగరాజు అంటే అడివే పరాక్రమతుడు. అతనికి జానీ దయా లేదు. పసిబిడ్డ తల్లులోనే వెలకాడకుండా సంహరిస్తూ ఉంటాడు. అతను నిండు గర్భిణీలను కూడా చూడకుండా ఆ గర్భిణీ స్త్రీలను సైతమే కత్తిని పూసేటువంటి వాడు కషాయం వాడు. అలాంటి గంగరాజు మీద యుద్ధానికి వెళ్తున్నావా? అతనితో యుద్ధం నువ్వు పోరాడలేవు. అతని పోరులో నీవు నిలబడలేవు. అతనికి ఎదురు నిలబడి నీవు యుద్ధం చేయాలంటే అతనికి నీ బలం చాలదు బావా అంటూ ఉన్నాడు. ఆ మాటలకు ఊరాదంటూ ఉన్నారు కదా బావా. ఓ బావా అనుకున్నా మేము యదువంశ యాదవ చక్రవర్తులు చూసావా? మేమెవరమయ్యా? యదువంశ యాదవ చక్రవర్తులు. ఆడి తప్పుడు వాడు ముగ్గురు వాడు శరవత్య రక్షించేటువంటి ఉదయం వాడు ఒక్క మేము
వెనుదీవి తీసుకునేటువంటి వారు కాబట్టి దానికి వెళ్ళాలంటే ఒక మంచి ముహూర్తం చూడు. అది కాక నేను కాపాడుతున్న దానికి వెళ్ళి తిరిగి వస్తానో నాలో నమ్మకం లేదు. ఒకవేళ అవబోతు గంగురాజు మీద నేను యుద్ధము చేసి ఆ యుద్ధంలో కనుక నేను అక్కడ మెరిగినట్లయితే నా 5 కుమారులు ఒకరికి పట్టాభిషేకం చేయాలి. పట్టాభిషేకం చేయి. అది ఎవరికి చేస్తే బాగుంటుందో చెప్పవయ్యా ఓ భావపల్లెకుండా ఆ మాటలకు పల్లెకుండా ఉన్నారు కదా. 5 కుమారుల మొత్తాలు కూడా వారి జాతకాల మొత్తం కూడా చూసి ఆ పల్లెకొండంటూ ఉన్నారు కదా. సింహాద్రిరాజు ఉన్నారు. సింహాద్రిరాజు కనుక పట్టాభిషేకం చేసినట్టయితే ఆ 5 పట్నాలకి కరువు వస్తుందయ్యా. కరువు కాటకం అడవచ్చిందని చెప్పి అల్లాడిపోతూ ఉంటారు. పెద్ద కొడుకు పట్టాభిషేకం చేస్తే అతనికి పట్టాభిషేకం చేస్తే కరువు వస్తుంది. కరువు వచ్చి అలో పట్టణ లేక వర్షాల పడక ఆ కరువు అడవలక్ష అని చెప్పని ఘోషిస్తూ ఉంటారు ప్రజల మొత్తం వారు. అతనికి పట్టాభిషేకం ఇక పెద్దిరాజు ఉన్నారు. ఒకవేళ పెద్దిరాజుకు పట్టాభిషేకం చేస్తే ఎట్లా అవుతుందయ్యా? ఆ పెద్దిరాజు కనుక పట్టాభిషేకం చేసినట్లయితే ఈ 5 పట్టాలు కూడా పాడి పంటలతో సుఖశాంతులతో పాడి పంటలతో కూడా తిరిగిపోతాయి. ఈ సంపదలు భాగ్యాలు యావత్తు కూడా తన కనుక వస్తూ ఆరోగ్యంలో కూడా వెలుగొందిపోతూ ఉంటారు. కాబట్టి ఈ కుమారుడైనటువంటి పెద్దిరాజుకు పట్టాభిషేకం చేయవయ్యా అంటూ ఉన్నారు. అది ఎప్పుడైతే కూడా పల్లెకుండా మాట చెప్పినాడు ఈ యొక్క ఆమల ఊరాజు గారు బావ అనేటువంటి పల్లెకొండతో వస్తూ ఉన్నారు. బావా నేను కన్యమండముల కూడా నేను కలుసుకొని ఎత్తుకుపోతున్నాను కాబట్టి నేను దానికి వెళ్తూ ఉన్నాను. నేను తిరిగి వచ్చేసరికి నా కుమారుడు పట్టాభిషేకుడే ఉన్నాడు. లేదా ఒకవేళ నేను కనుక నీ దానికి రాలేదు వరకు తండ్రి లాంటి తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు ఆ ఎటువంటి యాదవుల మొత్తాలు కూడా నీవు వంశగురువు కాబట్టి నీవు చెప్పిన మాట ఏనాడు కూడా జమదాటినటువంటి వాడు కాదు. కాబట్టి నీవే నా కుమారుడికి పట్టాభిషేకం చేసి 5 పట్నాల రాజ్యభారం మొత్తం కూడా నా కుమారుడికి అప్పగించవయ్యా అంటూ ఉన్నాడు. అనేసరికి ఆమల ఊరాజు గారు మరణ ధర్మకొండ పట్టణానికి తిరిగి వచ్చి ఆ యొక్క మహానుభావుడు కన్యమండముల కోటకు నేడు యుద్ధానికి ప్రయాణం వెళ్తూ ఉన్నారు. ఆ కన్యమండముల కోటకు యుద్ధానికి ఎలా ప్రయాణం వెళ్తున్నాడండి? ఆ యొక్క యదువంశి యాదవ చక్రవర్తి ఈ యొక్క కత్తల కళాల మొత్తం కూడా తీసుకొని ఆయుధాల మొత్తాన్ని కూడా స్వీకరణ చేసుకొని ఒక యుద్ధానికి వెళ్ళాలి అంటే ఆయుధాలు ఇచ్చేది ఎవరయ్యా? ఆయుధాలు యదువంశి యాదవులకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు కావాలి అంటే అగుమతి దగ్గరకు వెళ్ళాలి. అగుమతి దగ్గరకు వెళ్ళి అగుమతి చేత గుట్ట కనుక ఆయుధాలు తీసుకొని వెళ్తే వారికి జయమే కానీ అపజయం లేదని చెప్పని నమ్ముతూ ఉంటారు యదువంశి యాదవులు. అగుమతి ఎవరు ఏమిటయ్యా? అగుమతి అంటే యదువంశి యాదవులకు ఆడపడుచు కదా. వీళ్ళందరూ ఎవరు? ఆడపడుచులే కదా. కొల్లికొండ వాళ్ళు ఏ కొడుకులు చేసినా ఎన్ని చేసినా కానీ ముందు ఆడపిల్ల చేతి లేదే ఆడపిల్ల చేతి కొట్టే వాళ్ళు ఏ కార్యక్రమం చేయకుండానే వాళ్ళు ఏది చేయరు. 5 రోజులు పట్టి వస్తున్నారే ఇంకా నీకు అర్థం కాకపోతే ఎట్లాగయ్యా? మనం ఇన్ని కొడుకులు ఇన్ని క్రతువులు చేస్తున్నా కానీ ఆడపిల్ల వచ్చే దాకా మనం పరితాపం రాసుకుంటూ నిన్న ఉదయం 7 గంటల నుంచి మొత్తుకుంటే వర్ణం పక్కటానికి వచ్చిన ఆడపిల్లలు ఎన్నింటికి వచ్చారు? 3ంటికి వచ్చారు. పొద్దున టిఫిన్ అయిపోయింది, మధ్యాహ్నం భోజనం అయిపోయింది, అవి 2 అరిగిపోయినాయి మాకు. తీరా వాళ్ళు అప్పుడు ఆచుకొని తీసుకుని 2-3ంటికి వచ్చారు. మరి ఉన్నారు కదా. వాళ్ళు అడిగితే మళ్ళీ ముఖం మార్చుకుంటే మళ్ళీ మనకు ఇది. కాబట్టి అగమచ్చి దగ్గరకు వెళ్ళి ఆయుధాలు తీసుకోవడానికి వెళ్తున్నాను. అగమచ్చి దగ్గరకు వచ్చి అగమచ్చి చేతికొక్క ఆయుధాలు తీసుకొని యొక్క మహానుభావుడు ఇక్కడ ప్రయాణం సాగుతున్నారు. మంది ఒకవైపు, మార్పులు ఒకవైపు, సిబ్బంది ఒకవైపు, భటులు ఒకవైపు, రథముల మొత్తాన్ని కూడా స్వీకరణ చేసుకొని ఇక ఆమల మురాజు గారు కన్యమండముల కోటకు కలిసిదని చెప్పబోతూ ఉన్నారు. ఆమల మురాజు గారు ఇక కన్యమండముల కోటకు కలిసిదని చెప్పి ఆ యొక్క కలబోతు గంగురాజు మీద తమ్ము చేస్తూ ఉన్నారట. ఆ
యుద్ధం ఎట్లా చేస్తున్నారో చూసావయ్యా? చేస్తున్నాడండి. ఏయ్, రెండు రాత్రులు రెండు పగలు భీకర యుద్ధం జరుగుతూ ఉన్నా కానీ కలబోతు గంగరాజుకి ఎదురు నిలబడాలంటే ఆవరణరాజు వల్ల కావాలి. రావటంలా. అప్పుడు అనుకుంటున్నాడు, ఆ పైన పిల్లలు కలుసుకుంటున్నాడు. ఏమని? బావా, 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 బావలేడు, బావ పైన కొన్ను. అది ఎప్పుడైతే వాడు తన భావ పల్లెకొండను తలుసుకున్నాడో ఆ నారాయణుడు పడిమారి యొక్క పల్లెకొండ అవతారంలో పడిమారి ఉన్నాడు కాబట్టి ఆ పల్లెకొండ ఆత్మ స్వరూపంలోని తన ఆ భావగారి యొక్క ఆమె గురురాజుకి సహాయం చేయాలని ఏమాత్రం కూడా చూస్తూ ఉన్నా కానీ అతను చూస్తే ఎదురు వజ్రకాయుడై ఉన్నాడు. కలబోతు గంగరాజు అంటే అతను ఉన్నంత కూడా వజ్రకాయమై ఉంటుంది. అంటే రాయి బ్రహ్మ బలము చేత జన్మించేటువంటి వాడు బ్రహ్మబలం పొందేటువంటి వాడు. ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా కానీ, ఎన్ని భావనలు వేసినా కానీ, ఎన్ని ఏట్లు విసిరినా కానీ అతను శరీరం అంతా కూడా వజ్రకాయమై ఉంటుంది. అలాంటి కలబోతు గంగరాజు కోరుతూ ఆమె యువరాజు గారికి ఏమాత్రం కూడా కలబోతు గంగరాజుకి తగ్గకుండా యుద్ధం చేస్తున్నారు. కానీ అన్ని రాత్రులు అన్ని పనులు యుద్ధం చేస్తూ ఉన్నా కానీ ఒక సమయమున కలికి ఖాందాల మధ్య రాత్రి టైములు దాకా కూడా రేపు 12 టైములు కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆ యుద్ధం చేస్తునేసరికి ఆ కలబోతు గంగరాజు చేసినటువంటి భావనలు చూసావా? ఆ యుద్ధం చేస్తున్న సమయంలో ఆ చీకట్లో వేసినటువంటి భారము ఆమె వరరాజు గారికి చూసావా? ఆ భారం ఎప్పుడైతే ఒక నిలుపు ఎదుగుతున్నలాగా వచ్చేసి ఆమె వరరాజు గారి సంధ్యలో నాటుకుపోయింది. నాటుకుపోయింది. ఆ భావం వచ్చి ఆ కలబోతు గంగరాజు వేసినటువంటి భావము తన సంధ్యలో నాటుకుపోయిందట. సంధ్యలో నాటుకుపోయేసరికి ఆ యొక్క శ్యామల గురురాజు గారు చూసావా? ఎప్పుడైతే కూడా భావం వచ్చి తన ఎదురు చాటిన కాకిలో ఆయనే పరాక్రమతుడయ్యి ఈ కన్నెమండపం కోట మీద దూకి ఆ కన్నెమండపం కోట మీద కలబోతు గంగరాజు శత్రు సైన్యం మొత్తం కూడా శిరస్సు తెగడానికి ఆ కలబోతు గంగరాజు మీదకి వెళ్ళారు. ఆ కలబోతు గంగరాజు మీదకి వెళ్ళేసరికి ఆనందరాజు గారిని చూసావా? ఎత్తి వచ్చిన భావాలయ్య ఎదురు
ఆ మురుగుతూ ఉన్నటువంటి ఆవల ఊరాజు ఎన్నేళ్ళ కాయాల మీద వచ్చినాయి కాబట్టి రక్తము వరలే కారుతూ ఉన్నదట. ఆ రక్తము ధారలే కారుతూ ఉన్నటువంటి ఆవల ఊరాజును చూసి భక్తులే ఉన్నటువంటి ఆ యొక్క పరివర్త రాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ తులసి తీర్థములు తీసుకుని వచ్చి ఆవల ఊరాజు గారి కంఠంలో పోస్తూ ఉన్నారు. ఆవల ఊరాజు గారి కంఠంలో పోసేసారు. ఆవల ఊరాజు గారు ఎవరు తలుచుకుంటూ ఉన్నారు? తన కుమారులను తెలుసుకుంటూ ఉన్నారు. తన కుమారులను తెలుసుకొని తన కుమార్తె గురించి ఆడపిల్ల గురించి ఎంతో బాధపడుతూ దుఃఖపోతూ ఆడపిచ్చినటువంటి కొమరమును తెలుసుకుంటూ ఉన్నాడట. ఆ కొమరమును తెలుసుకొని ఆ మహానుభావుడు వాడవాడలో అక్కడ దిగిపోతున్నారు. ఆ మురిగినటువంటి తన భర్తను చూస్తుంది. ఆవల ఊరాజు గారి భార్య చూసావా? ఆ యొక్క మహాతల్లి పతిని కూడా నియమకుంటామని అడిగింది తల్లి. పతిని చూసి తాను కూడా గుణములు వెళ్ళిపోయి ఉన్నారు. ఆయన అలా వెళ్ళిపోయి ఉన్నారు. ఇక రాజ్య పట్టాభిషేకం చేయాలి. ఆ పల్లెకొండ ఏం చెప్తున్నారయ్యా? ఆవల పెద్దరాజు గారిని పిలిచి 5 పట్టాలుగా ఏకగ్రీవ చక్రాధిపతిగా లేవమని చెప్పని ఆ పెద్దరాజు గారికి పట్టాభిషేకం చేస్తున్నారు. పట్టాభిషేకం చేసేసరికి చక్కగా ఏకగ్రీవంగా పరిపాలన చేస్తున్నారు. అన్నదమ్ములందరూ కూడా 5 అన్నదమ్ములు కూడా చక్కగా పరిపాలన చేస్తున్నారు. బాగా ఉంది కదా. అది అలా ఉండగా ఈ 5 కుమారులు ఒక వనపాక్ష ఉన్నదండి. 5 కుమారులు ఒక వనపాక్షి ఏమిటంటే ఏమిటండి వనపక్షం? చెప్పమని 5 కుమారులు ఒక వనపాక్షి ఉన్నదట. ఏమిటది? ఆ వనపాక్షి ఏమిటంటే సింహాద్రిరాజు ఉన్నాడు, సంతానం ఉన్నది. జగన్నాథరాజు ఉన్నాడు, సంతానం ఉన్నది. నవనగరాజు ఉన్నాడు, సంతానం ఉన్నది. ఎలగోటి కుమారుడు అనేటువంటి ఆవల భూరాజు గారికి సంతానం ఉంది. ఇక సంతానం లేని వాడు ఎవరు అంటే ఆ మహానుభావుడు ఆవల పృథ్వీరాజు గారికి సంతానం లేదట. ఆవల పృథ్వీరాజు గారికి సంతానం అనేటువంటిది లేదట. ఆ సంతానం లేదని చెప్పని ఆవల పృథ్వీరాజు గారు ఆవల పెద్దమాదేవి ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. ఏమేమి చేస్తున్నారయ్యా? ఆ సంతానం కొరకై వారు చేయడానికి పూజలు లేవు, వారు మోడటువంటి నోములు లేవు, వాళ్ళు పక్కనటువంటి వ్రతములు లేవు. ఆ సంతానం కొరకై ఎన్నో పూజ పురస్కారాలు చేస్తున్నారు. ఎందరా కూడా సంతానం లేదు. ఏమేమి చేస్తున్నారు? గురువైన బ్రాహ్మణోత్తరం గురించి చేస్తున్నారు. అందులో సంతానం లేదు. పెళ్లిని కానీ బ్రాహ్మణోత్తరులకు పెళ్లిళ్ళు చేస్తున్నారు. అందులో కూడా సంతానం లేదు. తనమే దానం చేస్తున్నారు. అందులో కూడా సంతానం లేదు. భారము సెలవు ధరించారు. అందులో కూడా సంతానం లేదు. గురువు గోపకులు కట్టించారు. అందులో కూడా సంతానం లేదు. ఎన్ని పుణ్య కార్యాలు చేసినా కానీ వారికి సంతానం అనేటువంటిది కలగలేదు. ఆ సంతానం కలగపోయేసరికి ఇద్దరు కూడా ఎంతో బాధపోతూ దుఃఖపోతూ ఉన్నారు. ఆ భర్త ప్రక్రమంలో చూసావా? ఎవరయ్యా? ఆడవారి గొడవలు ధనలక్ష్మి.
గురించి తన భర్త గారిని గురించి అడగాలనుకుంటున్నట. ఏమని? ఏమనయ్యా? ఆ, ఎప్పుడైతే ఉన్న పృథ్వీరాజు గారు రాజ్యసభ ముగించుకొని ఆ భర్త గారైన పృథ్వీరాజు తిరిగి వస్తున్నాడట. ఆహా. వచ్చేటప్పుడు తన భర్త గారికి ఎదురుగా వెళ్ళి వెళ్ళి, నాదా ఆ, నాదా నాదా, ఓ, ప్రాణేశ్వర! ప్రాణేశ్వర! ఒక్క మనవయ్య ఏమిటి మరి? ఏమిటావా ఆ, నాదా ఆ, ఓ ఆవా పృథ్వీరాజా రాజా, ప్రాణేశ్వర ఏమిటో చెప్పమ్మా. ఒక్క మాట వెళ్తాను కోపడతావా? లేదు చెప్పు. కోపడవు కదా? ఆహా. నేను అడిగిన దానికి ఏమైనా బాధపడతావా? లేదు చెప్పమ్మా. నేను అడిగిన దానికి ఏమైనా కోపడతావా? ఆహా, లేదు చెప్పు. లేదు కదా? ఆ, నాదా ఆ, ఓ ప్రాణేశ్వర! ప్రాణేశ్వర! మనకి మంది ఉన్నది, ఉన్నది. మార్గం ఉన్నది, ఆహా. సిబ్బంది ఉన్నది, చెప్పండి ఉన్నది. ధనం ఉన్నది, ఆ, ధాన్యం ఉన్నది, ధాన్యం ఉన్నది. 5 పట్టాలు ఏకగ్రహంగా పరిపాలన చేస్తున్నాం. అవును. కానీ ఆ, ఇన్ని సిరి సంపద ఉన్నది కదా, ఆ, ఇన్ని భోగభాగ్యాలు ఉన్నది కదా, ఆ. మనం దేనికి లోటు లేకుండా మనం ఇన్ని దానాలు ధర్మాలు చేస్తున్నాం, ఇన్ని పూజలు చేశాము, ఇన్ని నోములు వచ్చాము. ఆ. కానీ